ఇప్పటి వరకు సాధారణంగా న్యాయం కోసం ఎంతోమంది పోరాటం చేశారు. అయితే సాక్షాత్తు ఒక న్యాయవాది ఇప్పుడు న్యాయం కోసం దీనంగా చేతులు జోడించి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఆ న్యాయవాది ఎవరో కాదు, కోటిపల్లి అయ్యప్ప. 2 తెలుగు రాష్ట్రాల్లో కోటిపల్లి అయ్యప్ప అంటే తెలియనటువంటి వ్యక్తులు ఉండరు. న్యాయవాదిగా ఆయన సమాజం కోసం ఎన్నో రకాల వ్యాసాలను రాసినటువంటి వ్యక్తి. న్యాయం కోసం తమ దగ్గరికి వెళ్ళేటువంటి వ్యక్తులకి వారి దగ్గర ఎలాంటి ఫీజు తీసుకోకుండా పెద్ద ఎత్తున కేసులు చేసినటువంటి వ్యక్తి. సో అలాంటి కోటిపల్లి అయ్యప్ప ప్రస్తుతం న్యాయం కోసం తన 2 చేతులను నమస్కరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వేడుకుంటా ఉన్నారు. ఆయన సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేశారు. అదేవిధంగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆయన ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు. ప్రశ్నించినందుకు తమ మీద, తమ కుటుంబం మీద, తమ ఇంటి మీద అత్యంత దారుణంగా దాడి చేయటమే కాకుండా కత్తితోటి తన చేతి మీద వేటు వేసినటువంటి ఘటన ఆయన సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. అయితే ఇప్పటి వరకు కూడా నిందితుల్ని పోలీసులు పట్టుకోలేదంటే నమ్మండి. అయితే అసలు కోటిపల్లి అయ్యప్ప గారు రాసినటువంటి లెటర్ ఏదైతే ఉందో ఒకసారి నేను చదువుతాను. మా కుటుంబానికి న్యాయం చేయండి. శ్రీ ముఖ్యమంత్రి, శ్రీ ఉప ముఖ్యమంత్రి గారులను, రాష్ట్ర డీజీపీ గారిని, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారిని, శ్రీ ఎస్పీ గారిని మరియు గౌరవ న్యాయవాదులను, మీడియా వారిని చేతులు జోడించి కోరుతున్న న్యాయవాది కోటిపల్లి అయ్యప్ప. మారణాయుధాలతో దాడులు చేసి చంపడానికి ప్రయత్నం చేసినా పోలీసు వారు హత్యాయత్నం కింద నమోదు కాని కేసు, హత్యాయత్నం చేసిన వారిని కాపాడాలని ఉద్దేశంతో సాధారణ సెక్షన్లు వేసి కేసు నమోదు చేశారు. తమ ఇంటి మీద దాడి చేసి ఇల్లంతా ధ్వంసం చేసి మరి డబ్బులు నగదు తీసుకొని అదేవిధంగా తన మీద కత్తితో దాడి చేసి గాయపరిచినటువంటి ఆ నిందితుల మీద హత్యాయత్నం కేసు నమోదు చేయకుండా ఏదో ఒక సాధారణ కేసు నమోదు చేశారంట. నేరం జరిగి 2 రోజులైనా పోలీసు వారు నేరం జరిగిన స్థలానికి రాలేదు. సంఘటనా స్థలంలో ఉన్న ఆయుధాలను దొంగిలించిన డబ్బును, బంగారాన్ని మరియు సెల్ ఫోను సీజ్ చేయలేదు. భారీగా ఇంటిని ధ్వంసం చేసి కెమెరాలు బద్దలు కొట్టిన సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పెరవలి పోలీసు అధికారులు, అయ్యా మా ఖండవల్లి కోఆపరేటివ్ సొసైటీలో భారీగా అవినీతి జరిగింది. ఆ అవినీతి వలన మా అమ్మగారి పేరున వేలిముద్రలు వేసి తప్పుడు పత్రాలతో లోను పొందిన కారణంగా మేము కోఆపరేటివ్ ఉన్నత అధికారుల దృష్టికి మరియు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకుని వెళ్ళిన కారణంగా మరియు పంచాయతీలో నాణ్యత లేనందున రోడ్లు, డ్రైన్లు బేట్లు వచ్చిపోతున్నాయని మా గ్రామానికి చెందిన సామాజిక మాధ్యమంలో అడిగిన కారణంగా మాపై కక్షగట్టి ఖండవల్లి గ్రామానికి చెందిన భూపతి రాజు, రవివర్మ, అతికాల రామకృష్ణ, సానబోయిన హనుమంతు, బ్రహ్మం సాయి, కోసూరి రమేష్, కందుల నరసన్న, అడ్డగర్ల సత్యబాబు మరియు వారి కొంతమంది అనుచరులతో 30వ తారీఖు మార్చి ఆదివారం సాయంత్రం 8:30కి ఒక ఫ్యాక్షన్ తరహాలో మారణాయుధాలు, కత్తులు, గడ్డపార్లు, కర్రలతో మా ఇంటిపై దాడులు చేసి దొరికిన వస్తువులను దొరికినట్లుగా బద్దలు కొట్టి 6 సీసీ కెమెరాలు ధ్వంసం చేసి లైట్లు, వాటర్ లైనింగ్ గొట్టాలు, ట్యాపులు, తలుపులు అన్నీ సుమారు 100 మందితో వచ్చి గంటన్నర సేపు ఒక విధ్వంసం సృష్టించి నేను మా అమ్మ తలుపులు వేసుకొని ప్రాణభయంతో దాక్కున్నప్పటికీ కూడా తలుపులు బద్దలు కొట్టి కర్రలతో, కత్తులతో దాడులు చేసి నరికి చంపే ప్రయత్నం చేశారు. దాడిలో భాగంగా నా చేతికి కత్తివేటు, రక్తస్రావం అయి గాయాలయ్యాయి. కర్రల దెబ్బలకి తట్టొచ్చాయి. మా అమ్మగారు నా మీద పడి అడ్డంగా పడుకొని ఏడుస్తూ బలంగా కేకలు వేయగానే అక్కడి నుంచి పారిపోయే క్రమంలో నా ఇంటిలో పెళ్లికి సమకూర్చుకున్న బంగారం 84 కాసుల్లో లైట్లు పగలగొట్టి 36 కాసులు మరియు లోన్ ద్వారా పెళ్లికి పొందిన 14 లక్షల క్యాష్లో 7.5 లక్షల క్యాష్ దోపిడీ చేసి వెళ్ళిపోయారు. అంటే ఖండవల్లి కోఆపరేటివ్ సొసైటీలో భారీగా అవినీతి జరిగింది. ఫోర్జరీ ఏలుముద్రలతోటి లోన్లు తీసుకున్నారు. దాని మీద ఈయన 51 విచారణ జరిపించిన హైకోర్టుకి వెళ్ళారు కోటిపల్లి అయ్యప్ప గారు. ఇప్పుడు ఆ కేసు హైకోర్టులో నడుస్తూ ఉంది. అయితే ప్రశ్నించినందుకు ఏదైతే ఆ కేసు విచారణ చేపడుతున్నందుకు మరి ఎవరైతే ఫోర్జరీ సంతకాలతో లోన్లు తీసుకున్నారో నిందితులు వైకాపా హయాంలో వారిని చట్టాలు శిక్షిస్తాయి కాబట్టి మరి వారికి మద్దతుగా ఎవరైతే భూపతిరాజు రవివర్మ గారు ఉన్నారో మరి వారు అనుచరులు వచ్చి కోటిపల్లి అయ్యప్ప గారి ఇంటి మీద దాడి చేశారని చెప్తా ఉన్నారు. దాడి జరుగుతుండగా ఎస్ఐ గారికి తలుపులు వేసుకొని ప్రాణభయంతో ఫోన్ చేయగా
సంఘటనా స్థలానికి పెరవలి పోలీసులు వచ్చి ఉన్నప్పటికీ కూడా దాడులు ఆపలేదు. ఒక పక్క దాడి జరుగుతున్న తలుపులు వేసుకొని ఎస్ఐ గారికి ఫోన్ చేసినా కానీ పోలీసులు వచ్చినా కానీ దాడి ఆపలేదంటే వాళ్ళు ఎంత క్రూరంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది. పోలీసు వారు సంఘటనా స్థలంలో నిందితులను అరెస్ట్ చేయలేదు. యాక్చువల్గా అలాంటి మారణ హోము సృష్టిస్తే ఎవరెవరితో వాళ్ళందరూ అరెస్ట్ చేసి లోపల పెట్టేస్తారు, కానీ అలా అరెస్ట్ చేయలేదంట. మహిళలను చూడకుండా ఒక న్యాయవాది తల్లిని జుట్టు పట్టుకొని కొట్టి హీనాదీనంగా బూతులు తిట్టారు. చాలా దుర్మార్గం ఇది. సంఘటన జరిగిన వెంటనే ఎస్ఐ గారు వచ్చినా కూడా భూపతిరాజు రవివర్మ అనుచరులు దాడిలో పోలీసులు రాగానే కంగారులో వదిలిన మారణాయుధాలు సంఘటన స్థలంలో ఉన్న సీజ్ చేయలేదు. పోలీసులు వచ్చిన తర్వాత మారణాయుధాలు పడేశారంట. అది సంఘటన స్థలంలో ఉన్నా కూడా పోలీసులు సీజ్ చేయలేదంట. ఇంతవరకు సదరు కేసు విషయంలో బాధితులమైన మాకు పూర్తిగా న్యాయం జరగలేదు. మాకంటే ముందే రవివర్మ దెబ్బలు లేని ఇద్దరు ఎస్టీ వ్యక్తులతో తప్పుడు కేసు పెట్టించే క్రమంలో తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని రాగా ఎటువంటి గాయాలు లేకుండా మెడికల్ ఎమ్మెల్సీ రాదు అని ఆసుపత్రి సిబ్బంది చెప్పడంతో వారు వెళ్ళిపోయారు. అంటే ఎవరైతే భూపతిరాజు రవివర్మ గారు కోటిపల్లి అయ్యప్ప గారి మీద దాడి చేయించారని చెప్తా ఉన్నారో ఆయన చాలా తెలివిగా ఈయనకంటే ముందుగానే ఇద్దరు ఎస్టీ వ్యక్తులు తీసుకొని వెళ్ళి మరి ఆసుపత్రిలో వారిని కొట్టినట్లుగా ఏవో పత్రాలు సృష్టించే క్రమంలో దెబ్బలు లేకుండా ఎమ్మెల్సీ రాదు అని ఆసుపత్రి సిబ్బంది చెప్తే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. అంటే చూడండి భూపతిరాజు రవివర్మ గారు ఎంత దారుణంగా ఉన్నారో ఈ లెటర్ను బట్టి చూస్తే అర్థమవుతుంది. తణుకు ప్రభుత్వ ఆసుపత్రి సీసీ కెమెరాల్లో సదరు విషయాలు నమోదయ్యాయి. ఊరిలోకి వెళ్తే మాకు ప్రాణరక్షణ లేదు, ఎస్సీ ఎస్టీలతో గాయాలు చేసుకుని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని హెచ్చరించారు. మాపై మారణాయుధాలతో దాడులు చేసి చంపడానికి ప్రయత్నం చేసి ఇంటిని ధ్వంసం చేసి బంగారం మొబైల్ ఫోన్స్ దొంగిలించిన కేవలం సాధారణ సెక్షన్లు వేసి కేసు నీరుగార్చారు. 2 రోజులైనా సంఘటనా స్థలాన్ని పరిశీలించలేదంటే న్యాయం జరుగుతుందా ఒకసారి ఆలోచించేయండి. అసలు ఆ స్థలానికి ఒక డిఎస్పీ స్థాయి అధికారి వెళ్ళి పరిశీలించాలి. అంతమంది వ్యక్తులు 100 మంది ఇంటి మీద పడి ఇల్లంతా ధ్వంసం చేసి అటెంటివ్ మర్డర్ కింద వారిని బుక్ చేయాల్సింది పోయి కనీసం ఆ సంఘటనా స్థలాన్ని పోలీసు అధికారులు పరిశీలించలేదంటే నిజంగా చాలా దురదృష్టం. రాష్ట్రంలో ఉన్న పోలీసు ఉన్నతాధికారులను మరియు న్యాయవాదులు చేతులు జోడించి వేడుకుంటున్నాం. మా కుటుంబానికి ప్రాణరక్షణ కల్పించి భూపతిరాజు రవివర్మ తన చేతిలో ఉన్న వారి చేత ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయాలనే ప్రయత్నాలు చేస్తున్న దానిపై విచారణ చేసి నేను తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో అనగా 31వ తారీఖు మార్చి 2025 తేదీన నేను పోలీసు వారికి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేసు నమోదు చేయాలని, మాపై హత్యాయత్నం ఇంటిని ధ్వంసం చేసిన నేరాని స్థలాన్ని పోలీసు వారు గ్రామ వీఆర్ఓ పంచాయతీ సెక్రటరీల సమక్షంలో నేర స్థలంలో ఉన్న ఆయుధాలను స్వాధీనం చేసుకుని మాపై జరిగిన హత్యాయత్నానికి న్యాయం చేయాలని వేడుకుంటున్నాను అంటున్నారు. పెళ్లికి దాచుకున్న డబ్బు బంగారం దోచుకున్నారు. చేతిలో సెల్ ఫోన్ లేకుండా ఉండటం వల్ల బంధువులకు చెప్పుకోవడానికి లేదు. నా మొబైల్లో వ్యక్తిగత డేటాకు భద్రత కల్పించి కందుల నరసన్న నా చేతిలో ఉన్న మొబైల్ లాక్కొని మొబైల్ మరియు బంగారం డబ్బులు వెంటనే రికవరీ చేయాలని వేడుకున్నట్లు కోటిపల్లి అయ్యప్ప తమ విధేయుడంటూ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి విన్నవించుకున్నారు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటనగా భావించాలి. ఎంతోమందికి న్యాయం చేసిన న్యాయవాదికే ఈరోజు న్యాయం జరిగిన పరిస్థితుల్లో ఉంటే అందుకనే కాబోలు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గతంలో 2-3 సందర్భాల్లో హోంశాఖ మీద పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఆయన ఫైర్ అయ్యారు. అధికారంలో ఉన్న వ్యక్తులు అడ్డగోలుగా దాడులు చేస్తే ఎవరైనా సరే వారిని శిక్షించమని జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి అనేకసార్లు హెచ్చరించారు. అందుకనే కాబోలు హోంమంత్రి వంగలపూడి అనిత గారికి సంబంధించి కూడా ఆయన గతంలో గట్టిగా మాట్లాడారు, మీరు నిలదేయండి అధికారులు అని చెప్పేసి. సో ఐపీఎస్ అధికారులు ఉద్దేశించి కూడా గతంలో ఉప ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలో మాట్లాడారు. సో కాబట్టి ఇప్పటికైనా పోలీస్ అధికారులు ఇలాంటి పరిస్థితుల్లో వారు అధికార పార్టీకి చెందిన వ్యక్తులనే అంశాన్ని పక్కన పెట్టి ఒక న్యాయవాది ఇంటి మీద జరిగినటువంటి దాడిని, ఒక న్యాయవాది పైన జరిగిన హత్యాయత్నాన్ని చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకోవాల్సిందిగా ఆ పోలీస్ అధికారులకైతే ఖచ్చితంగా ఉంటుందనేది అయితే చెప్పొచ్చు.